శాంతి సంతోష సమాధానములు సదా యేసులో దొరకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కొంతకాలమే ఈ లోకము అంతలోకబడి మాయమగున్. కొంతకాలమే ఈ లోకము అంతలోకనబడి మాయమగున్. చింతలన్నీయు వీడి ప్రభు చెంత చేరి It's 9:19 a.m. కోరువారికి అనుగ్రహింపబడున్. అనుగ్రహింపబడున్. సకల సంపదలు ఆస్తులు ఉన్నన్. సకలంబు ఒకనాడు సమసిపోవున్. సకల సంపదలు ఆస్తులు ఉన్నన్. సకలంబు ఒకనాడు సమసిపోవున్. సర్వంబు నీతో సర్వంబు నీకు యేసే నమ్ము. సర్వంబు నీతో అని మోసపోకు. సర్వంబు నీకు సమాధానములు సదా యేసులో దొరకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చున్. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకున్. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చున్. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకున్. సిద్ధపరచెను పూర్ణ మనస్సుతో పరుగిరము. పూర్ణ పూర్ణ మనస్సుతో పరుగిరము. శాంతి సంతోష సమాధానములు సదా యేసులో దొరకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్.
సజీవ యాగంగా ఆయన సమర్పించుకొని మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఏం చేస్తున్నామో చూసుకుందాం. ఆయనలోనే మనకి తృప్తి, శాంతి, సంతోషం, సమాధానం. లోకంలో లేదు, మనుషుల ద్వారా కలగదు. మన దాన్ని పొంది ఇతరులను పొందుకోవడానికి దేహ ప్రణాత్మని సమర్పించుకొని పాట పాడుతున్నాం. అందరికి సమయం లేదు కాబట్టి 147వ పాట పాడుతున్నాం. ప్రియుడా నీ పాదముల్ చేరి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును. ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును. ఆనందమానందమే
you, Jesus. Thank you, Jesus. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవము గల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. మాలో నిర్జీవ క్రియలు తీసివేసి, అంధకార క్రియలు అణచివేసి, దుష్క్రియలను దూరపరిచి, సత్క్రియలని ఆసక్తిగా చేయాలని, ఓపికగా చేయాలని, శ్రద్ధగా చేయాలని ఆశించి నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మా రక్షణని మేము కాపాడుకుంటూ ఉండాలని, మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు ఇంకా అనేకులు పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము నీ బిడ్డలంగా ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితిలో నీకు మహిమకరంగా ఉండాలని, కొందరైనా మా ద్వారా నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నీవే మాకు తోడుగా ఉండి సర్వసత్యమును నడిపించమని, సాతాను క్రియను లయపరచమని
నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి అనేకులను రక్షించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియజేస్తున్నానండి. దేవుడు మన ఆయుష్ను పొడిగించి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఆయన మందిరంలో చేర్చి దేవుని కీర్తించడానికి, ఆరాధించడానికి, దేవుని మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తన గ్రంథం 96వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీవు మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా వచ్చి నీ రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. శరీరానికి, లోకానికి, సాతానికి, పాపానికి దాసులమైన మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు. మేము మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొనకుండా ఉండాలని, దాసత్వంలో ఉన్నవారు అనగా మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇంకా అనేకులు స్వతంత్రులుగా మార్పు చెందాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము, మాకు కలిగిన వారు కూడా స్వతంత్రులుగా మార్పు చెందాలి అనగా రక్షణ పొందాలి అనగా పరలోక రాజ్య వారసులుగా నడిపించబడాలి అంటే మేము ఎలాగుండాలి? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధన విషయాలు తెలియచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, నా సొంత మాటలు ఏదీ రాకుండా చేయమని ఇక్కడ ఉన్నవారు, శబ్దం ద్వారా వింటున్నవారు కూడా గ్రహించుకున్నట్లుగా నీవే వివరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం యేసు ప్రభుని అంగీకరించామండి. మారు మనసు పొందాం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాం. పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందాం. ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఆశ ఉంది. కొంతమంది లేదనుకోండి, అది నేను చెప్పేవాడిని కాదు. నా వాళ్ళు రక్షణ పొందాలి, నరకంలో పడిపోకూడదని. అది కొందరికే ఉంది, అందరికీ లేదు. ఎందుకంటే నమ్మటం అయితే నమ్మారు, కానీ నా ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందాలి అని పట్టుదల మాత్రం
లేదండి. పట్టుదల ఉంటే దేవుడు చేస్తాడు. అర్థమైందా? ఈ లోకంలో దేనికోసమో చదువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, ఉద్యోగాల కోసమో ఎంత పట్టుదలో, ధనం కోసమో ఎంత పట్టుదలో కదా. ఒకప్పుడు నాకు కూడా ఉన్నాయండి ఇవన్నీ. ప్రభువుని అంగీకరించిన తర్వాత అది ఎంత వ్యర్థమైనదో, దేనికోసం పట్టుదల కలిగి ఉండాలో తెలియచేశాడు. నేర్చుకున్నాను, కాపాడుకుంటున్నాను, కొనసాగించుకుంటున్నాను. దేనికోసం మన పట్టుదల? దేనికోసం? ఏదో నేను పొందానులే, చాలులే, నా పిల్లలు ఎట్లా పోతే పోయిందిలే, నా వాళ్ళు ఎట్లా పోతే పోయిందిలే అనే కాదండి. అలాగ ఉండకూడదు మనకి పట్టుదల. నా కుటుంబం అంతా పరలోకం చేరాలయ్యా, నా తోబుట్టువులంతా పరలోకం చేరాలయ్యా, నా బంధువులు స్నేహితులు పరలోకం చేరాలయ్యా. ఉంది ఆ పట్టుదల? ఉంటే చెప్పండి హల్లెలూయా. ఓకే, పోనీ మీకు లేదు అని నేను అనను, ఉన్నదని అంట. ఏం చేయాలి? అంతేనా? ఇప్పుడు అదే ఇక్కడ చెప్పాడు. ఏం చేయాలో అన్నిటికి ఒకటే మాట. అన్నిటికి ఒకటేనా? అదేదో తారక మంత్రం ఉందంట. ఈ బైబిల్ దేవుని వాక్యం తారక మంత్రాలు, ఆ మంత్రాలు, ఈ మంత్రాలు కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో, ఎలా చేయాలో నేర్చుకోవాలి, జాగ్రత్త పడాలి. కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, గద్దింపులు ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? ఎవరైనా హెచ్చరిస్తే ఏం చేస్తున్నాం? ఎవరైనా గద్దిస్తే ఏం చేస్తున్నాం? ఏది ఏమైనా హెచ్చరికని తీసుకోవాల్సిందే, గద్దింపుకి లోబడాల్సిందే. మీరు ఎప్పుడైనా చదివారా? కీర్తనల గ్రంథంలో 141వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎవరు ఈ మాట అన్నది తెలుసా? దావీదు మహారాజు అండి. మహారాజు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అన్నాడండి. ఎవరు కొట్టారో తెలియదు, కానీ ఒకసారి నాతాను ప్రవక్త దావీదు మహారాజుని గద్దించాడండి. నాకు తైలాభిషేకము అన్నాడు కాబట్టి ఆ గద్దింపుకి లోబడ్డాడు. మరి మన సంగతి? లోబడతాం, తిరగబడతాం, ఎగబడతామా? నష్టపోవద్దు, జాగ్రత్త పడండి. నిన్న కాకపోతే ఇవాళ, ఇవాళ కదా రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆయన
చూస్తున్నాడు. మనం తిరగబడకుండా ఉండాలని, మనం ఎగబడకుండా ఉండాలని, మనం ఎదురు తిరిగే వాళ్ళంగా ఉండకుండా ఉండాలని లోపడుతున్నామా? కొంతమంది లోబడినట్టే ఎంత నటనో, ఎంత నక్క వినయాలో పక్కకు పోస్తే తెలుసుద్ది వాళ్ళ నక్క వినయాలు ఎంతో. ఇంకో విషయం గమనించండి, తల్లికి తండ్రికి పిల్లల సంగతులు తెలియదు అని అనుకోకూడదు. తెలుసు కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చేయర్లేండి, ఎందుకంటే కందిపోతారేమో, అలిగిపోతారేమో, కందిపోతారు అలిగిపోతారని కదా. దయచేసి తెలుసుకోండి, అవసరాన్ని బట్టి వేయాల్సిందే. అవసరాన్ని బట్టి, అనవసరంగా కాదు. అనవసరంగా వేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఏదో నాడు తంతాడు, లేదా నాడు తన్నుద్ది, కర్రతో కొట్టుద్ది, లేకపోతే వాతలు పెడతాడు. అంతేగా తర్వాత వాళ్ళే మందు రాస్తారుగా, వాళ్ళే ఏడుస్తారుగా, వాళ్ళకి అలవాటు అయిపోద్ది. కాబట్టి మనం కొట్టడం, తిట్టడం, వాతలు పెట్టడం వాళ్ళకి అది అలవాటు అయిపోయి మార్చుతారా? మనం మారితే వాళ్ళు మారుతారు. మారేమా? మీరు మారలేదు అని నేను అననండి, మారారనే అంట. మరి నీ ఇంటి వాళ్ళు, నీ తోబుట్టులు మారాలంటే ఏం చేయాలి? అదే అన్నాడు, మారు మనసు తగినట్లుగా మంచి ఫలాలు ఫలించండి అని. కుళ్ళిపోయినాయి, పుచ్చిపోయినాయి, కొన్ని చెట్టుకే పుచ్చిపోయినవి ఉంటాయి చూసారా, కొన్ని చెట్టుకే కుళ్ళిపోయినవి ఉంటాయి. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే కొన్ని కుళ్ళిపోయినవి బయటికి కనపడవు, కుళ్ళిపోయినవి బయటికి కనపడవు, లోపల మాత్రం. మామిడి పళ్ళు ఎప్పుడన్నా చూసారా? పైకి చాలా నిగనిగలాడుతా దగదగలాడుతూ ఉంటుంది, లోపల చూస్తే ఎప్పుడు తెలియలేదా? మనం కూడా అట్లాగే ఉందామా? అందుకని ఇంకో మాట ఉంది, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విచ్చి చూడ. మన పొట్టలు ఎన్నున్నాయో, ఎన్నున్నాయి మన పొట్టలు? ఒకప్పుడు నా పొట్టలు ఎన్నో ఉన్నాయండి. యేసయ్య వాటన్నిటినీ చంపేసి, రాత్రి అది చెప్పా, నా పొట్టలో ఉన్న వాటన్నిటినీ చంపేసి జీవజలాన్ని నా పొట్టలో ఊటగా పెట్టాడు. మరి మీ పొట్టలో ఉండి చెప్దాం హల్లెలూయా. ఉన్నదా జీవజలపు ఊట? జాగ్రత్త అండి. పొట్ట విప్పి చూడ, విచ్చి చూడ, ఎన్ని పురుగులో, ఎంత అసూయో, ఎంత కుళ్ళో, ఎంత ద్వేషమో, ఎంత కోపమో ఏమి లేవు కదండి. జాగ్రత్త, నటించబాకు, నీకే నష్టం, నీ పిల్లలకు కూడా నష్టమే. నక్క వినయాలు చూపించబాకండి. ఉండాల్సిన వినయ విధేయతలు నేర్చుకోండి. పెద్ద ఆర్భాటంగా, అట్టహాసంగా కనబడటానికి ప్రయాసపడబాకండి. ఎందుకంటే వీళ్ళు
కనబడే చూసి ఏదో చేస్తారు. దేవుడు ఏం చేస్తాడు? కనబడని చూస్తాడు. ఏం చేస్తాడు? మనం కనబడే వాటి కోసం కనబడాలని ఎంతెంతో తాపత్రయం. జాగ్రత్త పడదాం. నువ్వు రక్షణ పొందావు కాదనట్లా, నీ వాళ్ళు కూడా రక్షణ పొందాలి ఆశ ఉంది కాదనట్లా. ఏం చేయాలి? అది తెలుసుకో. చేయాల్సింది చేయకుండా ఏదో నాకు ఇష్టం వచ్చింది చేసింది చేస్తే అంటే ఆయన అంటాడు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేశావు, నాకు ఇష్టం వచ్చింది నేను చేశాను, పో పాతాళంలోకి అంటాడండి. ధనవంతుడు అన్నాడండి, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లుగా అనుభవించావు సుఖం, ఇప్పుడు అనుభవించు పాతాళం అన్నాడా? అనలేదా? మరి మనల్ని ఏమంటాడు? ఉందా మనకు భయం? నాకు నేర్పించింది అదండి. కాబట్టి ప్రభువా, నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా కాదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి, కొంతమందినైనా బ్రతికించాలి. నా ప్రవర్తనతో నా క్రియలతో బతికిన వాళ్ళని చంపకూడదు. ఈరోజు అనేక మంది బతికించాల్సింది పోయి చంపుతున్నారు. అందుకోసమే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అన్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే ఏంటి? చచ్చాడా బతికాడా? మొన్న ఏమంటాడు? ఏమంటాడు నన్ను? చచ్చాడంటాడా బతికాడంటాడా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చచ్చావు అంటున్నాడండి. భయం ఉందా మరి? లేదనట్లా, భయం ఉంది. ఏం చేయాలి? అది చెప్తున్నాడు. ఏమని? యెహోవా మీద ఇక్కడ క్రొత్త కీర్తన అన్నాడు. తప్పు అని నేను అనను. మనుగడు ఎప్పుడు కొత్తవి కావాలి, ఎప్పుడూ కొత్తవి కావాలి. పాతవి అసలొద్దు. ఇప్పుడు నేను ప్రభువుని అంగీకరించి 39 ఏళ్ళండి. అప్పుడున్న పాటలు, ఇప్పుడు వింటున్న పాటలు అబ్బా ఎంత ఉద్యమమో! ఆ పాడుతున్నంతసేపు, ఆ వాయిద్యాలు వాయించుతున్నసేపు ఎంత ఉద్యమమో, తర్వాత నిర్జీవం. అది కాదు కావాల్సింది. ఉద్యమం కావాలి, కలిగి ఉండాలి. ఎట్లా వచ్చుద్దో తెలుసా? ఉజ్జీవం ఎలా వస్తుందో తెలుసా? చెప్పండి, తెలిస్తే. తెలుసా? ఉజ్జీవం అంటే ఏంటి? ఉన్నదానికంటే ఎక్కువ. ఎట్లా వచ్చింది? ఏమో మీరే ఇట్లా అంటారు, బైబిల్లో ఉన్నాయి, మాకు మాత్రం అక్కడ గుర్తుండదు. చూపించమంటారా బైబిల్లో? యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 40 రోజున నేను ఉజ్జీవం పొందాలి, నూతన జీవం పొందాలి, నూతన శక్తి పొందాలి. ఎట్లా? చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం
15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా ముందు తెలుసుకో, పాట పాడతాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు. ఎవడన్నా పాడారా? ఇంకంతే, అంతేనా? పాట పుస్తకం పాడని అయిపోయింది అన్నాడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినప్పటికీ వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి, వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నివసించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎప్పుడైనా చదివారు ఈ మాట? హలో, చదివాగానే ఎప్పుడో మర్చిపోయామండి. ఇంకెక్కడ మాకు గుర్తున్నదండి? మీరు జ్ఞాపకం చేసుకుని అంటారు, మేము ఆ క్షణం మళ్ళా మర్చిపోతాం కదండి. హలో, ఎవరిని ఉజ్జింపు చేస్తారంట? ఎవరితో ఉంటాడంట? మనతో ఉంటాడా? మనకు ఉజ్జీవం వచ్చుద్దా? ఉండాల్సిన వినయం ఉందా? కొంతమంది అతి వినయం ధూర్త లక్షణం. అబ్బో, ఎంత వినయంగా కనబడతారు మనుషుల ముందు, వాళ్ళ ముందు, వీళ్ళ ముందు. అది అతి వినయం. అది ఉండకూడదు. వినయం ఉంటే ఉజ్జింప చేస్తాడు, ఉంటాడు. మనలో అతి వినయం ఉందంటే మనకు ఉద్యోగం రాదు, ఆయన ఉండడు, ఇంకోటి ఉంటాడు లోపల వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని నేను చెప్పిందంతా చెయ్యి, డబ్బులు బాగా సంపాదించు. ఎట్లా? తృప్తి ఉందా? ఇందా పాడారు, సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకును. వామ్మో, తృప్తి జరగకున్నాయంట. ఇవ్వు 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 అని, మనం కూడా ఇవ్వు 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 అని. తృప్తి ఉందా అన్నా? పాడాం, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకున్, పూర్ణ భాగ్యము మీకు సిద్ధపరచెను, పూర్ణ మనస్సుతో. ఎట్లా రావాలి? పరుగుడా. వామ్మో, పరిగెత్తి వస్తామా? పరిగెత్తి వస్తామా? అరే, బస్సు రోడ్డు మీదకి వచ్చింది పరిగెత్తుతాం పోతామని. ప్రార్థనకి నేను పరిగెత్తి వచ్చాను, వస్తాను అని చెప్పండి చూద్దాం. చెప్పండి. ప్రార్థనకు పరిగెత్తి వస్తాం, మరీ మాట్లాడితే వచ్చి మళ్ళా పోతాం. ఎందుకని? ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయో అక్కడ వదిలిపెట్టినాయి. అర్థం చేసుకుందామండి అన్నాడు. వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి, వినయము గలవారి యొద్ద
దీన మనస్సు గలవారి యొద్ద నివసించటానికి. ఆయన దిగొచ్చేటండి. మనమేమో ఆయన మన కోసం దిగొస్తే మనం ఇంకా దిగిపోతున్నాం పాతాళంలోకి. మనం ఇంకా పాతాళంలోకి దిగిపోతానికి కింద మీద అవుతున్నాం. జాగ్రత్త అండి అంటున్నాడు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి. తప్పని కావట్లా అనట్లా. అప్పుడప్పుడు ఇప్పుడు ఒక లేడీ డెలివరీ అయిందండి. పథ్యం పెట్టమన్నారు. పథ్యం పెట్టండి అన్నారు. ఏది పథ్యానికి ఏది మంచిదో తెలుసా? పథ్యానికి మంచిది ఏదో తెలుసా? పాత చింతకాయ పచ్చడి. హలో, నేను చెప్పింది అబద్ధమా? పాత చింతకాయ పచ్చడి మంచి పథ్యం. కొత్త చింతకాయ పచ్చడిలోనైనా కొంచెం జలుబు దగ్గు కదండి. మీకు తెలియదు అవన్నీ? అర్థం చేసుకుందామండి. గర్భిణీ స్త్రీకి, పాలిచ్చే స్త్రీకి పథ్యం ఉండాలి. లోపలని శిశువైనా, అప్పుడే పుట్టిన శిశువైనా ఆరోగ్యంగా ఉండాలి. ఏం కావాలి? పాత చింతకాయ పచ్చడే కానీ పాత గోంగూర పచ్చడి కూడా కాదండి. కాదా? పాత గోంగూర పచ్చడి పెడదాం. మరి ఆరోగ్యం గురించి తెలిసింది, ఆత్మ విషయం వద్దు. ఆత్మ విషయం వద్దు కదండి. మా చిన్నమ్మాయి అండి, మనవరాలండి, లేదా మునిమనురాలండి, వాంతులు విరేచనాలండి, ప్రార్థన చేయండి. అది తెలుసా? అడగరా? ఇప్పుడు అడుగుతానా? అడగరా? శరీర ఆరోగ్యం కోసం ప్రార్థన, ఆత్మరక్షణ కోసం మాత్రం తెలిసే కదా దాని విలువేంటో అర్థం చేసుకోండి. ఆత్మరక్షణ విలువ చాలా మందికి అర్థం కావట్లా. ఏ చేసినా పర్లేదులే, ఎలా ఉన్నా పర్వాలేదులే కాదు. చూడండి అన్నాడేమని, యెహోవా మీద క్రొత్త కీర్తన. తర్వాత సర్వభూషణులారా, సర్వభూషణులారా అంటే కేవలం మన ఇండియా వాళ్ళేనైనా, పోనీ పొరుగు దేశం వాళ్ళేనైనా, లేకపోతే ఆ దేశం ఈ దేశం వాళ్ళనైనా, సర్వభూషణులారా ఉంది. వాళ్ళు కూడా యెహోవా మీద పాడాలి. అంటే ముందున్న మనం పాడుతుంటే కదా, పాడుతున్నామా పాడుతున్నామా? పాడటం అనే మాట తెలుసా మీకు? తెలుసా? తెలీదా?
గేదెలకి పారుడు అనే జబ్బు వచ్చిందంట. అంటే ఏంటి ఆ జబ్బు? గేదెలకి పారుడు అనే జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు వేయించడం తెలుసు. మనకి పారుడు అనే జబ్బు వస్తే పారతామా పారిపోతామా? పారుడు అనే జబ్బు వస్తే పారిపోతామా? ఎంతమంది పారిపోతున్నారో ఆ జబ్బు పోగొట్టుకోవడానికి మందు వేసుకోవడానికి ఇష్టపడరు, పారిపోతారు. పోండి, ఏం చేస్తాడు దేవుడు మాత్రం? ఏం చేయడు. నేనంతే. ఇక్కడి నుంచి పారిపోయా, ఇంకో చెడు అక్కడి నుంచి పారిపోయా, ఇంకో చెడు ఎక్కడి నుంచి పారిపోయా. నీ బతుకంతా పారిపోవటమే కానీ బాగు చేసుకోవటం లేదు. ఉందా? ఉండాల్సిన మనమే ఉండకపోతే కొత్త వాళ్ళు ఎట్లా ఉంటారు? సమంజసమేనా? న్యాయమేనా అది? నువ్వు ఉండు, నిలబడు, వాళ్ళను కూడా ఉంచు, నిలబెట్టు. సర్వభూజనులారా, యెహోవా మీద పాడండి. యెహోవా అంటే ఉన్నవాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అదే అన్నాడు. రుచి చూచి తెలుసుకోనండి యెహోవా ఉత్తముడు అని. రుచి చూశానా? తెలుసుకున్నానా? ఆయన ఎవరో తెలుసుకున్నానా? కాబట్టి చెప్తున్నా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనై తిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనై తిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. తెలుసుకోండి జాగ్రత్తగా. ఎన్ని సంవత్సరాలున్నా ఆ కుక్కతో ఒక వంకరే, మన బతుకులు వంకర టింకరే. అవునా? అలా ఉండద్దు. జాగ్రత్త పడదాం. నువ్వెంత గొప్ప దేవుడివో నేను రుచి చూచి కీర్తనల ద్వారా, ఆరాధనల ద్వారా నిన్ను ఘనపరుస్తున్నానయ్యా. నా వాళ్ళు కూడా రుచి చూడాలి. భూజనులంతా అని అక్కడ అన్నాడు. కనీసం మన స్వజనుల గురించి వద్దా? మన స్వజనులు వద్దా? పోతే పోయారులే. అట్లా తయారు చేస్తున్నాడు సైతాను అనేకుల్ని రకరకాల బోధలతో. తర్వాత యెహోవా మీద పాడుడి,
ఆయన నామమును స్తుతించండి. పాడాలి, తర్వాత స్తుతించాలి. మనం ఈ రెండింటికి అసలు ఉండనే ఉండవు. కొంతమంది పరిస్థితులను బట్టి దాని గురించి నేనేమి కామెంట్ చేయను, కానీ మరికొంతమంది కల్పించుకుంటారన్నమాట. మరికొంతమంది కల్పించుకుంటారు. డైరెక్ట్గా అన్నాడు యేసు ప్రభు. ఏమని? మార్తతో ఏమన్నాడు? కల్పించుకొని పెట్టుకొని అవసరమైన దానిని పోగొట్టుకున్నావు అన్నాడండి. కారణం ఏంటి? మనం కూడా విస్తారమైన పనులు పెట్టుకొని ఎప్పుడు గమనించండి, దేవుడు చెప్పాడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరత ఎప్పుడైనా చదివారా? తీర్చడా? మనకు అవసరత జీవబడమ్మమా, నెసెసిటీనా, లగ్జరీనా? లగ్జరీ కాదు, లగ్జరీ కాదు, రైట్, లగ్జరీయే కాదు, నెసెసిటీయే. ఏమన్నాడు తెలుసా? నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడా? ఇప్పుడు వస్తాడు మన దగ్గరికి. ఆయన మన కోసం పరలోకం నుండి ఈ లోకానికి వస్తే మనమేమో లోకంలోకి పోతున్నాం. ఉంటాడా మనతోటి? ఉంటాడా? అదే చెప్పా, తప్పనిసరి వేరు. అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పా. అదే పరిస్థితుల్లో ఎవరైనా మనకి బాగా ముఖ్యమైన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం? యాక్సిడెంట్ అయితే ఏం చేయమా? డ్యూటీ అయిపోయినా చూద్దాంలే అంటామా? పోనీ చచ్చిపోయారు, ఏం చేస్తాం? అది తప్పనిసరి, ఇది మాత్రం కాదు. అవునా కాదా? నాకు వచ్చినండి రకరకాల పరిస్థితులు. రాలేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను కూడా చదువుకున్నవాడినే, ఉద్యోగం కూడా చేసిన వాడినే. ఇది 2025 సంవత్సరం. 1975 సంవత్సరం ఈ మూమెంట్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. 75 సంవత్సరం అంటే 50 సంవత్సరాల క్రితం నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా. తర్వాత ఫైనల్ ఇయర్ 75, 76 ఎగ్జామ్స్ రాసేసానండి. తర్వాత పేపర్ అడ్వర్టైజ్మెంట్ పడింది, సెంట్రల్ గవర్నమెంట్లో టెలిఫోన్ ఆపరేటర్లు కావాలి అని. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసాం. నేను చెల్లి ఇద్దరం అప్లై చేశాను. నేను 76లో, మా చెల్లి అయితే నాకన్నా 2 సంవత్సరాలు జూనియర్, చిన్నది. తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా. ఇద్దరం అప్లై చేసామండి. ఇద్దరికి ఒకేసారి ఉద్యోగాలు వచ్చినాయండి. హల్లెలూయా. సెంట్రల్ గవర్నమెంట్
మా అమ్మ లేదు, మా నాన్న లేడు, పట్టించుకునేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, కానీ పట్టించుకునే దేవుడు. ఇద్దరం పరీక్ష రాశాం, ఇద్దరం సెలెక్ట్ అయిపోయామండి. హల్లెలూయా. మా చెల్లికి నాకంటే ఒక మార్క్ ఎక్కువ ఉంది. తను 76 డిసెంబర్లో ట్రైనింగ్కి పిలువబడింది. బ్యాచ్ చేశారు, సెలెక్టెడ్ ఒకసారి. తర్వాత నేను ట్రైనింగ్కి ఒక్క మార్కు 1.4 మార్కులు తేడా అండి. ట్రైనింగ్లోకి వచ్చేసరికి 6 నెలలు తేడా. తను సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్ళింది, నేను మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో ట్రైనింగ్కి వెళ్ళాను. 1.4 మార్కులు తేడాకి 6 నెలలు. మనకి 1.4 తూనా ఫుట్బాల్ కదా, మనకు విలువ తెలుసా మనకి జరిగింది ఇట్లా అని చెబితే కూడా మనకు అర్థమవుతుందా? అబ్బా ఈయన ఏదో చదువుతున్నాడు ఇప్పుడు కదండి. ఇక్కడ ఉన్న మీలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భలేవాళ్ళండి. మేము బీటెక్కులు కూడా పాస్ అయితే, మేము బీటెక్కులు కూడా పాస్ అయ్యాం. ఎంత బాగా టక్కు చేస్తామో తెలుసా? టక్కులు తర్వాత తిక్కలు, మాట్లాడిన తిక్కలు మాటలే, చేసేని తిక్కల పనులే కదా. అర్థం చేసుకుందాం. ఏం చేయాలో చెప్తున్నాడు. ఏమని? ఆయన మీద పాడండి, ఆయనని స్తుతించండి. మనం పాటన ఇప్పుడేగా బిగిన్ చేసింది. పాడతారు కదా, 3 పాటలు ఏమో 4 పాటలు. తర్వాత ఆరాధన ఉంది కదా, అయిపోయినాక అప్పుడు చూద్దాంలే. అయిపోయినాక అప్పుడు చూద్దాంలే కదా. మరికొంతమందిని గమనించా, ముందే వస్తారు, పాడతారు. కొన్ని చోట్ల మీటింగ్కి నన్ను పిలిచారండి, వెళ్ళా. ముందే వచ్చారు. బాగా సుమధుర గాయకులు గాయక రాండ్రు ఉంటారు కదండి. నేనేం సుమధురుని కాదులేండి. నేనేమి సుమధుర కాదు, కానీ ఏదో దేవుడిచ్చిన స్వరం కొద్దీ ఉన్నదాన్ని బట్టి శక్తి అంతా కూడగట్టుకొని నా ప్రభు కోసం పాడాలి. కొంతమంది పాడండి అంటే వాళ్ళ గొంతు బాగాలేదండి అని వాళ్ళు ఉన్నారా లేరా? నేను అట్లా అనుకోను. ఎందుకని గొంతు బాగాలేకపోయినా అన్ని మాటలు మాట్లాడతా, అన్నీ తింటా, అన్నీ తాగుతా. ఇక్కడికి వచ్చేసరికే ఎంత సులుగేస్తాడో తెలిసేవాడు బాణం. పడబాకండి. అర్థమైందా? గొంతు బాగలేకపోయినా ఒకవేళ గేర్ వస్తున్నా రాని ఇచ్చాడు. ఈ గొంతు ఆయన ఇచ్చింది. ఆయన కోసం, నా కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసమే. నా కోసమైతే బాగా, ఆయన కోసమైతే మాత్రం ఇప్పుడు కుదరదు. ఈసారి చూద్దాంలే. దేనికి? పాడటానికి. మళ్ళీ అవకాశం వచ్చుద్దో రాదో అని భయం ఉందా మనకి?
స్తుతించడానికి ఉందా? ఆయన అంటున్నాడండి, కీర్తనలు పాడండి, స్తుతించండి. తర్వాత మూడో విషయం చెప్తున్నాడు, అనుదినము ఆయన రక్షణ సువార్తని ప్రకటించండి. అనుదినము అంటే వారానికి ఒక రోజా, నెలకు ఒక రోజా, లేకపోతే వీలైనప్పుడా? అనుదినం అంటే ఏం చేయమన్నాడు? ఇప్పుడు నేను ఆశపడతా, అనుదినము ఆయన సువార్తను ప్రకటించాలి అని ఆశపడతా. దేవుడు ఏం చేస్తాడు? ఆశగల ప్రాణాన్ని మీకు ఆశ ఉండి తృప్తిపరచడు. ఉందా? సువార్త ప్రకటించాలి అని ఉంటే చెప్దాం హల్లెలూయా. ఉందా? పౌలు గారు అంటారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని. మనం ఏమంటాం? సువార్త ప్రకటిస్తే పక్కలకు రదంతా ఉన్నారు కాబట్టి నేను ఆ శ్రమని తెచ్చుకోను, ఇంట్లో కూర్చొని కదా. మళ్ళీ పాడతాం, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు. ఎప్పుడన్నా పాడారా? అంతవరకే, అంతేనా? సత్యవాక్యము ధ్యానించుచు. ఏం ధ్యానిస్తున్నానా? ఎంత అబద్ధం పాడుతున్నాం మనం. నేనంటే ఈ పాట పాడండి అని టక్కన పాడతారు. తప్ప నేను అనను, పాడింది చెయ్యి. అవకాశం ఇచ్చాడు, ధ్యానించాలి అని నేర్చుకో. అసలు ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఎవడని చదివారా? చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి యథార్థమైనవో వాటి మీద ధ్యానమా. ఎన్ని తెలుసా మనకి ధ్యానం అంటే ఏంటో? వాళ్ళు అట్లా కూర్చున్నారు, నేను ఇట్లా కూర్చున్నా. వాళ్ళు ఆ ఆసనం వేశారు, నేను ఈ ఆసనం వేశా. వాళ్ళు ఈ భంగ్యములో ఉన్నారు, నేను ఈ భంగ్యములో ఉన్నా. అదే కదా మన ధ్యానం. వాక్యం చదవండి. ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, ఖ్యాతి గలవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, యథార్థమైనవో తెలుసుకో, కలిగి ఉండి అనుదినము సువార్తని ప్రకటించాలి. మంచిది, ఆశ మంచిదే. మరి సువార్తను ప్రకటించాలంటే వినాలా వద్దా? విన్నానా? ఎక్కడుంది టైం? అసలు టైం ఉందా మనకి? టైం ఉందా మనకి? వినకుండా ప్రకటిస్తావా? ధ్యానించకుండా ప్రకటిస్తావా? ఎంత మోసం చేస్తున్నాడో తెలుసా సైతాన్ గాడు. మోసపోకండి. ఏం చేయాలో తెలుసుకోండి, ఏం చేస్తున్నానో చూసుకోండి.
గ్రహించండి, నష్టపోవద్దు. ఒక్క రాత్రే విన్నారట గొర్రెల కాపరులు, దూత చెప్పిందంట సువర్తమానం. అప్పటికప్పుడే వెళ్ళారంట శిశువుని చూడటానికి. తర్వాత ఏం చేశారంట, దూత శిశువుని గురించి తమతో చెప్పిన మాటని ప్రచురం చేశారట. మరి మనం ఏం చేస్తున్నాం? ఏం ప్రచురం చేస్తున్నాం అన్నాడు. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగాలి అని. వచ్చిందా? రైట్, రాలేదన్న. ఉందా పోయిందా? బుద్ధి ఉందా పోయిందా? యేసు ప్రభు చెప్పాడు, బుద్ధి కలవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. అంటే బుద్ధి లేని వాళ్ళకి ఉందా పోయిందా? వాళ్ళెవరు కాదు, నేనే. కలిగిన వాడినా పోగొట్టుకున్న వాడినా? చెప్పండి. మోసపోవద్దండి. ఏం చేయాలో తెలుసుకుందాం, అడుగుదాం. ఆయనకు అసాధ్యమైంది లేదు, చేతకాంది లేదు, చెయ్యలేనిది లేదు. చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడండి యేసయ్య. చేయలేడా? దేవుని వాక్యం చదవండి, తెలుసుకోండి, ఏం చేస్తాడో గ్రహించండి. ఆయన చెయ్యాలంటే మనం చెయ్యాలా? ఏమన్నాడు? కీర్తించండి, పాడండి, స్తుతించండి, ప్రకటించండి. ఏం ప్రకటిస్తున్నావు? ఏం ధ్యానం చేస్తున్నావు? అడగడా రేపు? కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అన్నాడండి. మరి నన్ను అడగడా? మిమ్మల్ని అడగడా? నీ పిల్లలు ఎక్కడా అంటే ఏం చెబుతావు? ఏం చెబుతావు అప్పుడు? అందరిని అడుగుతాడు, ఎక్కడ? వాడు బుద్ధి లేనాడు అన్నాడు, నేనేమన్నా కావలివాడినా అని. బుద్ధి ఉందా? అన్న తమ్ముడిని ఏం చేయాలి? తల్లి లేదా తండ్రి పిల్లల్ని ఎలా చేయాలి? బుద్ధి ఉంటే వాళ్ళకు వచ్చుద్ది, లేకపోతే మీకు బుద్ధి ఉంది లేదు అని నేను అనను. అది నాకెందుకు? ఆయనకు తెలుసు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని ప్రభు చెప్పాడు. కలిగిన వాళ్ళు ఏం చేశారు? లేని వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేస్తున్నాం? మీరు బుద్ధి లేని వాళ్ళు అని నేను అనట్లా, బుద్ధి కలిగిన వాళ్ళే అంటున్నా. ఉందా దివిటి? ఉందా సిద్ధే? ఉందా సిద్ధెలలో నూనె? వాళ్ళ దగ్గర ఒక దివిటిలే ఉన్నాయట, వీళ్ళ దగ్గర దివిటి, సిద్ధే, సిద్ధెలో నూనె ఉంటే చెప్పండి హల్లెలూయా. కలిగిన వాళ్ళు లేని వాళ్ళు నేను చెప్పను, వాక్యాలు ఉన్నది చదవండి, ఉందో లేదో తెలుసుకోండి, గ్రహించండి,
పరలోకం చేరండి. కీర్తించాలి, స్తుతించాలి, ప్రకటించాలి. తర్వాత చెప్పాడు, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి. దేవుని మహిమను ప్రచురించాలి. అంతేగాని వాళ్ళ నీళ్ళని కాదు. ప్రభు, ఈ రోజున నేను నీ మహిమని ప్రచురిస్తున్నానా? నా అలవాటు అది. ప్రకటిస్తున్నానా? ఇంకొకటి, వాళ్ళని వీళ్ళని బాగా ఎత్తిపట్టి ఎంత గొప్పోళ్ళో, ఎంత మంచోళ్ళో, ఎంత కష్టపడ్డారో, ఎంత ఇరగబడ్డారో అలా నేను చెప్పనండి. ఎందుకని? నేను చూస్తే ఆ కాసేపే, దేవుడు చూస్తే చూడట్లేదు. ఆయన అంటాడు, ఒరే ఫూల్, నీకేం తెలిసిన వాళ్ళ సంగతి? నీ ముందు పాట పాడంగానే, నీ ముందు ఆరాధన చేయంగానే, నీ ముందు ప్రార్థన చేయంగానే, నీ ముందు అది ఇది ఏదో మందిరం అంతా వీడది అన్నట్టుగా, మిగతా అప్పుడు మొహం కూడా చూడరు కదండి. మిగతాడు మందిరం మొహం కూడా చూడరు. ముందెళ్ళి మందిరం శుభ్రం చిమ్ముదాం అని ఎవరన్నా ఉంటే చెప్దాం హల్లెలూయా. ఇవాళ ఆదివారం, ముందెళ్ళి మందిరం చిమ్ముదాం అని ఎవరన్నా ఉంటే చెప్దాం హల్లెలూయా. మా ఇంట్లోనే తీరికలేదండి, ఇక మందిరం గురించి మాకెక్కడ? ఈ మందిర సందర్భంగా ఎన్ని చేశానో నేను చెప్పుకోను. నా గురించి ఆయన చెబుతాడు ఒక రోజున. అది ఇక్కడ మందిరమే కాదు, మందిరం కోసం ఏం చేస్తున్నా? బూజు పట్టిందేమో చూస్తామా, బూజు దులపాలి, శుభ్రంగా అన్నీ వేసినాక వస్తాం. అది తీరుబడి చేసుకొని చేసిన వాళ్ళకి ఫలితం, బహుమానం, జీతం. చేయని వాళ్ళకి మీరు చేశారా చేయలేదా నేను అడగను, ఆయన అడుగుతాడు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను చదివారా బైబిల్లో? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని ఎప్పుడైనా చదివారా? మరి మనకి వద్దు. మీ మీద ద్వేషంతో కాదు నేను చెప్పేది, దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకోకండి అని చెప్తా. ద్వేషంతోగా చెప్పేది, ప్రేమతో చెప్తా. తర్వాత ఆయన మహిమను కీర్తించాలి, స్తుతించాలి, సువార్త ప్రకటించాలి, ఆయన మహిమను వివరించాలి, ప్రచురించాలి. తర్వాత సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు అని వ్రాస్తే మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు.
కొంతమంది మెచ్చుకోలుగా, కొంతమంది వ్యంగ్యంగా, అబ్బో ఈమె ఎంత ఇరగబడిందో మీకు తెలుసా అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా? తెలీదా? జాగ్రత్త. మనుషులు కాదు, మెచ్చుకున్న హేళనగా, వ్యంగ్యంగా, ఇంకోటైనా దేవుడు మాత్రం గ్రహించాలి. ఆయన ఆశ్చర్య కార్యములను ఈయన ఇట్లా చేశాడు. అబ్బో ఎంత గొప్ప సేవకుడు తెలుసా? వద్దండి, అట్లా చెప్పొద్దు, నాకు అది ఇష్టం కూడా ఉండదు. ఇంకా మరీ మాట్లాడితే యేసు ప్రభు చేసిన దానిలో నేను కనీసం ఒక ఇసుక రేణు అంత కూడా చేశానో లేదో నా డౌటే. ఇసుక రేణు అంత కూడా చేశానో లేదో. డబ్బా కొట్టుకోవడం ఎందుకు, వాయించుకోవటం ఎందుకు, బాకాలు చేయాల్సింది ఎంతో ఉంది. యేసు ప్రభువు నా కోసం శిరస్సులో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడండి, మీకోసం. ముఖాన్ని చెక్కుముఖి రాతలో చెక్కించుకున్నాడండి. కాబట్టి ప్రభువా నాకు ఇంకా ముళ్ళ కిరీటం పెట్టట్లేదయ్యా, వీళ్ళు పెట్టించయ్యా అని ప్రార్థన చేస్తామా? నువ్వేదో మహిమా కిరీటం అంటే అది పెట్టయ్యా, నేను మాత్రం నీకు బాగా ముళ్ళ కిరీటం పెడతానయ్యా. ఏదో విశ్వాసం, ఏదో కార్యం, అంతేనా అన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేశాడు నీ జీవితంలో? అది చెప్పు. దేవుడు చేసింది చెప్పు. మీరు చదవండి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 2000 కంటే ఎక్కువగా దయ్యాలు పట్టినాయి. ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ రోజు యేసయ్య అతను దయ్యాలను వెళ్ళగొట్టేశాడు. తర్వాత ఆ ఊళ్ళోళ్ళు వచ్చారు, అయ్యా మా ఊళ్ళోకి రాబాకయ్యా అన్నారు. సరే అని వెళ్తున్నాడు. ఇతను అన్నాడు, దయ్యాల నుంచి విడుదల పొందిన వ్యక్తి, ప్రభా నేను నీతో కూడా వస్తానని. ప్రభా నువ్వు నాతో రాబాకు, నువ్వు నాతో రాబాకు అనగానే మనం ఆటం బొమ్మలాగా వెళ్ళిపోతాం. నేను వస్తానంటే ఈయన వద్దన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను నీకు ఏమి చేశానో అది చెప్పు. యేసు ప్రభు నీకేం చేశాడు అది చెప్పు. మా ఆయన అట్లా చేశాడు, మమ్మీ ఇట్లా చేసింది, మా ఆవిడ ఇట్లా చేసింది, వాళ్ళు ఇట్లా చేశారు, అవన్నీ అక్కర్లా. అవన్నీ సైతానికి సంబంధించిన మాటలు, అవి చెప్పొద్దు. నా కొంప ముంచాడు, నన్ను ఇట్లా నాశనం చేశాడు, ఇట్లా వడ్డీ బాగా ఇస్తానని ఆశ చూపించింది, చీటీ కట్టించుకుంది, కోట్లు ముంచేసింది కదా. ఎప్పుడు చదవట్లేదు ఇట్లాంటి. నీలోని దురాశ కట్టించింది చీటీ. బాగా వస్తే ఒకసారి ఒక లప్ప అని, వాళ్ళు లప్ప కాదు కదా చెప్పిచ్చారు. ఏమిచ్చారు? చిప్పిచ్చారు. ఈ చిప్పు పట్టుకుని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మమ్మల్ని ఇట్లా ముంచారు, చిప్పిచ్చారు అని. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అట్లా చెప్పులు పట్టుకొని తిరుగుదాం లప్పల కోసం ఆశించి.
జాగ్రత్త అన్నాడు. ఆయన ఏం చేశాడో చెప్పు. ఆయన ఏం చేశాడో చెప్పు. తర్వాత ఆయన మహాత్మ్యము గలవాడు. కొన్ని ఉన్నాయండి, పలానా ఆయన మహాత్మ్యము అని. ఇప్పుడు అది తగ్గిపోయిందండి. అప్పటి రోజులు ఎక్కువ ఆ భక్తి ఎక్కువ కాబట్టి ఆ సినిమాలు వచ్చాయి, పలానా ఆయన మహాత్మ్యము అని. ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది. మనది ఏ ట్రెండ్? ఏ ట్రెండ్ మంది? జాగ్రత్త. ఆయన ఎంత మహాత్మ్యము గలవాడో అది చెప్పండి. తర్వాత ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. తర్వాత సమస్త దేవతల కంటే ఆయనే పూజనీయుడు, పూజింపదగినవాడు అది చెప్పండి. అర్థమైందా? ప్రభు ఈ రోజున ఈ దేవతల పేర్లతో ఏమేమో పాత నిబంధనలోనే ఎంతోమంది ఉన్నారు దేవతలని పిలువబడిన వాళ్ళు. చదువుతాం రాజుల గ్రంథంలో. సన్హెరీబు అని ఒక రాజు హిజ్కియాకి ఉత్తరం రాస్తూ ఆ దేవతలు ఈ దేవతలు ఏమయ్యారు అని అన్నాడు. దేవతలందరికంటే పూజనీయుడు యెహోవా. ఆయనని మనం హృదయపూర్వకంగా పూజిద్దాం, ప్రేమిద్దాం, జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు స్తుతి స్తోత్రాలనైనా. అందరూ రక్షణ పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని, సిద్ధపరిచిన రక్షణ పోగొట్టుకోకూడదని ఆశిస్తూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నారు నాయనా. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని చెప్పారు. మా జీవితాల్లో కూడా నీ ఆత్మ ద్వారా నూతన క్రియ జరిగించి మేము నీ ద్వారా తండ్రి యొద్దకు చేరాలని, అనగా పరలోకం చేరాలని, మా ద్వారా మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కూడా పరలోకం చేరాలని, తండ్రి యొద్దకు చేరాలని మీరు ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. మేమేమి చేయాలో గ్రంథంలో రాశారు. కాబట్టి మేము కీర్తనలు పాడాలని, నిన్ను స్తుతించాలని, అనుదినము నీ రక్షణ సువార్తని వివరించాలని, నీ ఆశ్చర్య కార్యములను తెలియచేయాలని, నీవే పూజింపదగిన దేవుడువని
మా ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కనుక నువ్వు చెప్పమన్న మాటలు చెప్పి ఉంటుండగా ఇక్కడ ఉన్న నీ బిడ్డల జీవితంలో, శబ్దం ద్వారా విన్న వారందరి జీవితంలో కూడా నీవే నూతన క్రియ జరిగించమని, రక్షణలోకి నడిపించమని, నరకంలో పడిపోకుండా తప్పించుకున్నట్లు చేయమని, సదాకాలం ప్రభుతో ఆనందించేటట్లుగా నేర్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.